సిరియాలో నియర్లీ 20 days అవుతుంది బషర్ అల్ అసద్ ప్రభుత్వం పతనమై. కానీ ఇంకా కంట్రీలో సివిల్ వార్ ఛాయలు పోవడం లేదు. దానికి కారణం ఏంటి? సిరియాలో బషర్ అసద్ ప్రభుత్వం పతనమైనప్పుడే నేను నా విశ్లేషణలో క్లియర్గా చెప్పాను. దీన్ని ఏదో సిరియాకు ఒక అద్భుతమైన భవిష్యత్తునిచ్చే పరిణామంగా చూడలేము అని. దీనికి అనేక కారణాలు కూడా చెప్పాను. ఈ 18 days అయింది. హెచ్టిఎస్ అనే రిబెల్స్ బషర్ అల్ అసద్ ప్రభుత్వం పైన పోరాడుతూ సివిల్ వార్లో ఇడ్లిబ్ ప్రాంతానికి పరిమితమై, ఇడ్లిబ్లో టర్కీ మద్దతుతో బషర్ అసద్ ప్రభుత్వం మధ్య ఒక రకంగా నిరంతర ఘర్షణ లేకుండా ఇడ్లిబ్ ప్రాంతాన్ని తమ కంట్రోల్లో పెట్టుకొని హెచ్డిఎస్ పనిచేస్తూ వచ్చింది. కానీ ఎప్పుడైతే రష్యా ఉక్రెయిన్ వార్లో మునిగిపోయింది, హిజ్బుల్లా దెబ్బతిన్నది, ఇరాన్ గాజా వార్లో మునిగిపోయింది, బషర్కు సపోర్ట్ సిస్టమ్ ఆగిపోయింది, దాంతో ఇడ్లిబ్ కేంద్రంగా ఉన్న హెచ్డిఎస్ రెచ్చిపోయింది. ఇతర మిలిటెంట్ సంస్థలకు కూడా హెచ్డిఎస్ నాయకత్వాన్ని ఒక రకంగా కలిసిపోయాయి. దీంతో హెచ్డిఎస్ రాజధాని డెమాస్కస్ను క్యాప్చర్ చేసి సిరియాలో తామే పాలకులుగా ప్రకటించుకున్నారు. హెచ్డిఎస్ పదే పదే చెప్తోంది, సిరియా అందరిది, బషర్ అల్ అసద్ లాయలిస్టుల మినహా కొత్త సిరియా ప్రభుత్వంలో అందరూ భాగస్వాములు అవుతారని. ఎందుకంటే సిరియాలో అనేక రకాల మైనారిటీలు ఉన్నాయి. మా సున్నీ ముస్లిమ్స్ ఉన్నారు, షియా ముస్లింలు ఉన్నారు. షియా తెగలోనే ఒక భాగంగా ఉన్న అలవైట్ షియా ముస్లిమ్స్ ఉన్నారు. వాళ్ళు పూర్తిగా షియా సున్నీగా కాకుండా మేము ప్రత్యేకమైన బిలీఫ్స్, ఆచారాలు, విశ్వాసాలు కలిగిన వారు. అలాగే ఇలా వివిధ రకాలైనటువంటి డెమోగ్రఫీ అంటే రకరకాల స్వభావాలు కలిగిన పాపులేషన్ సిరియాలో ఉంది. కుర్దులు ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు కొన్ని ప్రాంతాల్లో. ఇలా ఇప్పుడు హెచ్డిఎస్ సిరియాను ఐక్యంగా నిలబెట్టాలి అంటే సిరియాలో రావాల్సినటువంటి ప్రభుత్వము అందరినీ కలుపుకొని రావాలి. కానీ ఇవాళ ఉన్న పరిస్థితి ఏంటి అంటే సిరియా ఒక రకంగా అంతర్యుద్ధం వైపుగా పోతున్న సూచనలు కనబడుతున్నాయి. ఇటీవల పరిణామాలు చూస్తే బషర్ అల్ అసద్ లాయలిస్టుల వేట హెచ్డిఎస్ ప్రభుత్వం కొత్త పాలకులు మొదలుపెట్టారు. కానీ వివిధ చోట్ల మీకు అసద్కి ఇప్పటికీ బలంగా ఉన్న ప్రాంతాల్లో తీవ్ర రెసిస్టెన్స్ ఏర్పడుతోంది. అలాగే అలవైట్ ముస్లిం కమ్యూనిటీని టార్గెట్ చేస్తూ రాడికల్ ఎక్స్ట్రీమిస్ట్ ఫోర్సెస్ మీ అంతు చూస్తామని చెప్తున్నారు. మనకు అర్థం కావాల్సింది ఏంటంటే సిరియా జనాభాలో ఈ అలవైట్ షియా కమ్యూనిటీ కేవలం 10%. ప్రపంచంలో ఎక్కడా లేని ఒక ప్రత్యేక పరిస్థితి ఏంటంటే 50 ఏళ్ళుగా సిరియా మైనారిటీ తెగకు చెందినటువంటి మైనారిటీ జాతికి చెందిన బషర్ అల్ అసద్, అంతకుముందు ఆయన తండ్రి హఫజ్ అల్ అసద్ నాయకత్వంలో ప్రభుత్వం ఉంది. అంటే 10% మాత్రమే జనాభా ఉన్న ఒక ప్రత్యేక షియా తెగకు చెందిన వారు అసద్ ఫ్యామిలీ. అందువల్ల జనాభాలో 10% ఉన్న బషర్ అసద్, అంతకుముందు హఫీజ్ అసద్ 50 ఏళ్ళుగా సిరియాను పాలిస్తూ ఉండడము అలవైట్ షియా కమ్యూనిటీకి ఒక రకంగా రూలింగ్ క్లాన్గా రూపాంతరం చెందింది. ఇప్పుడు బషర్ అల్ అసద్ ప్రభుత్వం పైన కోపం అంతా ఈ కమ్యూనిటీ పైన కోపంగా మారిపోతుంది. హెచ్డిఎస్ పదే పదే చెప్తోంది, అలవైట్ వేరు, అసదీస్ వేరు అని. అలవైట్లు మాకు శత్రువులు కాదు, అసదీలు మాత్రమే శత్రువులు అని. ఏంటి తేడా? మరి అసద్ కూడా అలవైట్ ముస్లిమే కదా అంటే అలవైట్ ముస్లిం జాతి పైన మాకు కోపం కాదు, అసద్ లాయలిస్టులపైనే మాకు కోపము అంటూ హెచ్డిఎస్ క్లియర్గా చెప్తూ వస్తుంది. అలవైట్ షియా ముస్లిం నాయకులతో కొత్త ప్రభుత్వం హెచ్డిఎస్ పాలకులు చర్చలు కూడా జరుపుతున్నారు. కానీ 50 ఏళ్ళ అసద్ పాలనలో కుదిరిన ఈ జాతుల మధ్య ఘర్షణ, ఈ రకరకాల డైవర్సిటీ ఉన్న సిరియా దేశంలో ఒక రకమైన సివిల్ వార్ మీకు చాలా ఏళ్ళు వచ్చింది. ఈ సివిల్ వార్ అనంతరం కూడా ఒక ఫ్రోజన్ పరిస్థితులు నెలకొని ఉన్నాయి.
అందువల్ల ఆ పాత గాయాలన్నీ మళ్ళీ రగులుతున్నాయి. సో ఈ మైనారిటీలపైన దాడులు పెరుగుతున్నాయి. మరోవైపు ఇజ్రాయెల్ గోలన్ హైట్స్ నుంచి తరుముకొస్తుంది. బఫర్ జోన్లకు కూడా ఎంటర్ అయింది. గోలన్ హైట్స్ సిరియాకు చెందిన ప్రాంతము. దీన్ని ఇజ్రాయెల్ అక్కుపై చేసుకుంది. అల్ జలానీ, ఇప్పుడు హెచ్డిఎస్ నాయకుడైన అల్ జలానీ ఆ గోలన్ హైట్స్ ప్రాంతానికి చెందినవాడే. ఎందుకంటే గోలన్ హైట్స్నే మీకు వాస్తవంగా అల్ జలానీ మొదటి పేరు అల్ గులానీ. గోలన్ హైట్స్ ప్రాంతానికి చెందినవాడు కనుక అల్ గులానీ తర్వాత అల్ జలానీగా మారింది. అందువల్ల ఇజ్రాయిల్ సిరియాలోని ప్రాంతాలను ఆక్రమించుకొని తిష్ట వేసుకుంటోంది. చెప్తున్నదేమో సిరియా నుంచి మాకు ఎలాంటి ప్రమాదము రాకుండా భద్రత కొరకు చేస్తున్నామని. ఐసిస్పై దాడి పేరిట అమెరికా సిరియాలోని కొంత ప్రాంతాన్ని ఆక్రమించుకొని ఉంది. టర్కీ మరికొంత ప్రాంతంలో తన ఇన్ఫ్లుయెన్స్ను కలిగి ఉంది. బషర్ అల్ అసద్ లాయలిస్టులు కొన్ని ప్రాంతాల్లో బలంగా ఉన్నారు. ఈ హెచ్డిఎస్కు పూర్వ రూపము నేను గతంలో కూడా చెప్పాను, అల్ఖైదా సిరియా యూనిట్ నేపథ్యంగా అల్ జలానీ ఎమర్జ్ అయ్యాడు. అందువల్ల ఇప్పటికీ ప్రపంచానికి అనుమానం ఈ ఇస్లామిక్ రాడికల్స్ ఏమైనా సిరియాను పాలిస్తారా అని. అందువల్ల సిరియాలో బషర్ అల్ అసద్ పోయినా అంతర్యుద్ధ ఛాయలు పోవడం లేదు, అనార్కీ పోవడం లేదు.